సో ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే తులారాశి. ఇప్పుడు తులారాశి వారికి కూడా నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటిదంటే, చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటుంటారు సంవత్సరం గాని. పంచాంగం చూసుకోండి. పంచాంగం గోచార రీత్యా 10-15% మన మీద లైఫ్ మీద ఎఫెక్ట్ ఉంటది తప్ప, 80% మీ జన్మ జాతకంలో మీరు ఏదైతే కర్మ తీసుకొచ్చారో, ఏదైతే గ్రహస్థితి మీరు పుట్టినప్పుడు ఉందో దాన్ని ఎవ్వరు మార్చలేరు. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆ గ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ మనం ఎగ్జాంపుల్ అనుకోండి, మకర రాశిలో నీచ స్థితిలో ఉన్న గురువుని తీసుకొచ్చి మన కర్కాటక రాశిలో పెడతాం మనం ₹1,00,000 ఇస్తే? కాదు. కానీ మనం అర్థం చేసుకొని మన బిహేవియర్ ప్యాటర్న్‌ని మనం ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి దానాలు చేయాలని మనం తెలుసుకొని చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే తులారాశి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఆదాయం పాపం 5, వ్యయం వచ్చేసి 14 ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళకి హెడ్‌ఏకే ఉంది. మళ్ళీ ఇక్కడ రాజపూజ్యం వచ్చేసి 6, అలాగే అవమానం 3 ఉంది. కాబట్టి ఇది న్యూట్రల్ కావాలి గురుగారు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక చిన్న మంత్రం నేను చెప్తాను. ఓం ఐం క్లీం శ్రీం. ఓం ఐం క్లీం శ్రీం. ఓం ఐం క్లీం శ్రీం. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు జపించండి. కొంచెం ఆ ఖర్చులు తగ్గుతాయి. ఈ అవమానాలు కూడా మనకి ఏదైతే అవమానం తక్కువనే ఉంది కానీ వ్యయం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటుండండి. ప్రతిరోజు ఒక మాల చేయండి. రుద్రాక్ష మాల మీద చేసుకోవచ్చు, లేదా చేతి మీద లెక్క పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా మీ వెసులుబాటుని చూసుకొని మీరు చేయండి. అట్లా చేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఇది మంత్రం అయితే ఓకే. మరి పరిహారాలు ఏం చేయాలి గురుగారు అనుకుంటే, ప్రతినిత్యం కూడా తులారాశి వారు మామిడి చెట్టుకి సేవ చేయండి. మామిడి చెట్టు దగ్గర మంచిగా మీ దగ్గరలో ఎక్కడ టెంపుల్ ఉంది, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మంచి మామిడి చెట్టుకి మంచిగా చక్కెర కలిపిన నీళ్లు సమర్పించండి రావి చెట్టుకి. ఎందుకంటే అప్పుడు ఆ చెట్టు దగ్గర మనం చక్కెర కలిపి నీళ్లు పోస్తే అవి అక్కడ ఏదైతే చీమలు, పురుగులు ఏదైతే ఉన్నాయో అవి అండర్ గ్రౌండ్ ఎప్పుడైతే తింటాయో అవి, అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా కుజుడు, శని ఇద్దరు స్ట్రాంగ్ అవుతారు. సో కుజుడు అప్పుల నుంచి బయటపడేస్తారు, అథారిటీ ఇస్తారు. శనిదేవుడు ఏంటిది? శని లేనిది పైస రాదండి. శుక్రుడు ఏంటి? లగ్జరీ లైఫ్‌ని అనుభవించేటట్టు చేసేటోడు శుక్రుడు. కానీ పైస రప్పించేటోడు ఎవరు అంటే శనిదేవుడే. కాబట్టి ఆ తండ్రి అనుగ్రహం లేనిది నువ్వు పైసలు సంపాదించలేవు, ఇల్లు కట్టలేవు. అది చాలా ఉంటుంది ప్రాసెస్. కాబట్టి ఒక మిస్‌కన్సెప్షన్ ఉందన్నమాట. శని అంటే అది, శని ఇది చేసేస్తాడు, అది చేస్తాడు. ఏం చేయడు ఆ తండ్రి. నీ కర్మనే రిటర్న్ ఇస్తాడు నీకంతే. కాబట్టి ఈ యొక్క పరిహారము తులారాశి వాళ్ళు నిత్యం కూడా మామిడి చెట్టుకి ఒకటి సేవ చేస్తుండాలి. సెకండ్ వచ్చేసి నీకు నియర్ బై టెంపుల్‌లో ఎక్కడైనా సరే గానీ నువ్వేం చేయాలి అంటే, ఈ కర్పూరము, అలాగే నీ పేరు మీద ఆయిల్, ఈ 2 కూడా నెలకొకసారో నీకు కుదిరినప్పుడల్లా నీ టెంపుల్ నీకు నియర్ బై ఉన్న టెంపుల్‌లో ఇస్తుండు. ఆటోమేటిక్‌గా కొంచెం ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి నీకు తెలుస్తాయి. థర్డ్ వచ్చేసి ప్రతినిత్యం కూడా నువ్వు ఇంటి నుంచి బయటికెళ్ళేటప్పుడు కొంచెం ఏం చేయంటే గోధుమ పిండి, చక్కెర, కొంచెం కొబ్బరి పొడి ఆ 3 మిక్స్ చేసి దాన్ని మీరెళ్ళేటప్పుడు ఒకవేళ మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా చెట్టు ఉంది అంటే ఆ చెట్టుకేసేయండి. లేదు మీరు ఆఫీస్ దగ్గర ఏదైనా ఉందంటే ఆఫీస్ దగ్గర వేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మనకి. అది ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ సోర్సెస్ అనేవి మనకు అవి కనపడుతుంటాయి. చేంజెస్ అనేది కనపడతాయి. ఎవరికైతే తులారాశి వారికి. అలాగే ఇప్పుడు ఈ ఈ టైంలో ఏం చేయాలంటే మనము, ఒకవేళ మీకు అవకాశం ఉంటే స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అయినప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు ఇట్లా గవర్నమెంట్ స్కూల్‌లో ఉంటారు కదా! ఆ చిన్న పిల్లలకి షూస్ ఇప్పియండి. మీ బడ్జెట్ ఎంతమందికి ఇప్పిస్తారా? అంటే 150, 200 కన్నా ఎక్కువ ఏమి ఉండదు. పెద్ద బ్రాండెడ్ ఇప్పియండి నేను అనట్లేదు. మనకు తగ్గట్టు, మన బడ్జెట్ తగ్గట్టు ఒక నలుగురికో, ఐదుగురికో వాళ్ళ చిన్న పిల్లలకి మంచిగా ఆ షూస్ ఇప్పియండి. ఎవరైతే తులారాశిలో ఉందో అనుకున్న పనులలో మనకు సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టయితే ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది.
చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.